గత 18 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అయ్యా గౌరవ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మా రెగ్యులరైజేషన్ ప్రాసెస్ని సురువు చేయండి. ఒకవేళ రెగ్యులరైజేషన్ ప్రాసెస్ కొంత కాలయాపనతో కూడుకుంటే ఉన్న ఫలంగా మాకు బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ ప్లస్ 3% యాన్యువల్ ఇంక్రిమెంట్తో కూడినటువంటి యూజీసీ పే స్కేల్ని అమలు చేయండి అని చెప్పేసి 14 నెలలుగా మేము గొంతెత్తి అరుస్తుంటే రాస్తారోకులు రకరకాల పద్ధతుల్లో ఉద్యమిస్తున్న పెడచెవును పట్టారు. కాబట్టి చివరిగా మేము అనివార్యంగా ఇండెఫినెట్ స్ట్రైక్ పోవాలనే నిర్ణయం తీసుకున్నాం. ఈ నెల 19 నుంచి మేము 12 విశ్వవిద్యాలయాల్ని స్తంభింపజేసే విధంగా ఆల్రెడీ మేము పరిపాలనా బాధ్యతలకి రాజీనామాలు ఇచ్చి ఉన్నాం. పరిపాలనా బాధ్యతలే కాదు, తరగతులు కూడా బోధించకుండా నిరవధిక సమ్మెను ఈ నెల 19వ తేదీ నుంచి చేపట్టబోతున్నాం. ఈ స్ట్రైక్ నోటీస్ను మేము 15వ తేదీన అన్ని వైస్ ఛాన్సలర్లకు మరియు హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ గారికి కూడా సబ్మిట్ చేసి మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా వెనుదిరగకుండా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ప్రభుత్వం సానుకూలంగా ఉన్నప్పటికీ, సీఎం రేవంత్ రెడ్డి గారు 100కి 100% సానుకూలంగా ఉన్నప్పటికీ కొద్దిమంది అధికారులు సీఎం గారికి విషయాలు తెలియకుండా రాత్రికి రాత్రి జీవాలు తీసుకొచ్చి మమ్మల్ని బుగ్గిపాలు చేస్తూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి వాళ్ళ యాటిట్యూడ్ని నిరసిస్తూ అట్లాంటి అవకాశవాదుల్ని స్వార్థపరుల మాటలు వినకుండా యూనివర్సిటీలు అభివృద్ధి చెందాలంటే, విశ్వవిద్యాలయాల్లో రీసెర్చ్ ముందుకు పోవాలంటే, విశ్వవిద్యాలయాలన్నీ మళ్ళీ కలకలలాడాలంటే, మంచి ఉన్నత విద్యా విలువలతో ముందుకు పోవాలంటే ఖచ్చితంగా మాకు యూజీసీ వేతనాలను వర్తింపజేయాలి. అప్పుడు మాత్రమే మేము మేజర్ రీసెర్చ్ ప్రాజెక్టులు తీసుకురాగలుగుతాం. రీసెర్చ్లో ముమ్మరంగా మేము కాన్సన్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా చర్యలు తీసుకొని మాకు యూజీసీ వేతనాలను వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నాం.